ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ప్రతిభ 2.0. ఇవాళ రెసిపీ వచ్చేసి మనమైతే రవ్వ దోశ అయితే మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్ అండ్ చిల్లీస్. వీటిని అయితే మంచిగా నీట్గా షార్ప్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఎంటీ బౌల్ తీసుకొని ఆ బౌల్లో కర్డ్ అయితే యాడ్ చేశాను. అండ్ ఇది రవ్వ దోశకు కావాల్సింది రవ్వ. ఆల్రెడీ మనకి బయట దొరుకుతుంది మార్కెట్లో అయినా. ఆ రవ్వ యాడ్ చేసేసి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేయాలి అండ్ ఆనియన్స్, చిల్లీస్. ఇప్పుడైతే మనం కొంచెం కొంచెం వాటర్ కలుపుతూ దానికి కావాల్సినంత క్వాంటిటీ కలుపుతూ నీట్గా మిక్స్ చేసుకోవాలి. అందరికీ తెలిసిందే కదా రవ్వ దోశ లైక్ లిక్విడ్ టైప్ ఉంటుందని. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇలా ఈ క్వాంటిటీలో అయితే మనం మిక్స్ చేసుకోవాలి. ఇది రవ్వ దోశ స్టైలే ఇది. లైక్ మనం నార్మల్ దోశ వేసినట్టు వేయాలంటే రాదు, రవ్వ దోశకి ఇలానే వస్తుంది. యాక్చువల్గా అయితే అందరూ గ్లాస్తో పోస్తారు, బట్ ఇది మన ఆప్షన్. మనం దేంతో పాసిబుల్గా ఉంటే దాంతో పోయవచ్చు. అండ్ ఇప్పుడైతే దోశని ఫస్ట్ మనం తీయాలనుకుంటే సైడ్స్ ఉంటాయి కదా, కార్నర్స్, సైడ్స్ మొత్తం నీట్గా లిఫ్ట్ చేయాలి అండ్ అప్పుడు మిడిల్లో తిప్పేసేయాలి. ఇంతే, 2 సైడ్స్ అయితే కుక్ చేస్తున్నాను. ఇప్పుడు ఇంకా దోశ అయితే మనకు ఫైనల్గా అయిపోయింది. మీకు వీడియో నచ్చితే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.